ఎంత కరకరలాడి తింటుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. హాయ్ అండి, కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు అయితే నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి. ఒక కప్పు అయితే బియ్యం తీసుకున్నాను. దానికి ఒక పావు కప్పు లేదా ఇంకొంచెం పర్వాలేదు ఎక్కువ తీసుకున్నా కానీ ఈ రెండు తీసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 6 to 7 అవర్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా గ్రైండర్కైనా వేసుకోవచ్చు. నేను గ్రైండర్కి వేసుకున్నాను. చూసారు కదండి, మన దోశ పిండిలాగా మనం చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ మరి లూజ్గా కాకుండా దోసపిండి ఎలా అయితే పలసగా చేసుకుంటామో అలా పలసగా చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని నార్మల్గా మనము ఒక కప్పు తీసుకున్నాను కదా, 5 కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇంకా దాన్ని పులిగి పెట్టడం అలా ఏమీ చేయనవసరం లేదు. నార్మల్గానే మనము దోసపిండిని ఇలాగా 5 కప్పులు నీళ్ళు తీసుకొని దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని శుభ్రంగా అయితే ఇలాగా ఉప్పు కరిగిన తర్వాత అలానే ఈ వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరగాలి. ఇక్కడ మూత పెట్టుకున్నాను. చూసారు కదా, నీళ్ళు అనేది చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడైతే ఈ పిండిని వేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండగడుతుంది. సో ఇక్కడ పోసుకుంటూ ఒక చేతితో పోసుకుంటూ ఇంకో చేతితో గరిటెతోటైతే ఇలా తిప్పుకుంటూ ఉన్నాను. ఒంట్లో తగులుతుందండి నాకు, కానీ మనం చక్కగా ఆ గెరిటితోటే మెత్తగా ఇలా అనుకోవచ్చు అనమాట. గెరిటిని వంకర పెట్టి మనం అంటాం కదా నార్మల్గా, అలా అనొచ్చు. ఇంకా నేను మిగతా వాటిలో పిండి పొయ్యంగా మిగతా పిండి ఉండదు కదా, దాంట్లో నీళ్ళు కూడా పోసుకొని నేనైతే దాంట్లో పోసుకున్నానండి. శుభ్రంగా ఆ గిన్నె కడిగి పోసుకున్నాను. మనము ఓపిక అండి, మనకి ఇక్కడ చాలా ఓపిక కావాలి. నెమ్మదిగా అక్కడే నుంచొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను చేస్తున్నప్పుడు కూడా ఉండలు కడుతున్నాయండి. అయినా ఇలా ఊరికే గెరిటిని వెనక వైపు ఇలా మెత్తగా అనుకుంటూ మనం తిప్పాలి, తిప్పుతూనే ఉండాలి. మనం కొంచెం ఉడికించుకోవాలండి. ఇది మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా. చక్కగా ఒక 10 నిమిషాలు టైం పట్టింది నాకు, నేను ఉడికించుకున్నాను. ఎప్పుడు కూడా మా వదిన చేసేది, మా వదిన చేస్తే నేను వడియాలు తీసుకొచ్చుకునేదాన్ని. సో ఇంకా ఇప్పుడు కుదరలేదు, ఇంకా నేనే చేసుకుంటున్నాను వడియాలు. సో మనకి బియ్యం వడియాలు కూడా ఇంతే ఉంటాయండి. దాంట్లో కొంచెం అల్లము పచ్చిమిరకాయ అంటే టేస్ట్ కోసం వేస్తారు. దీంట్లో కొంచెం నేను ఎండుమిరకాయలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే అయిపోయింది. చక్కగా మరీ బాగా గట్టిగా కాదండి, కొంచెం మీడియంగా. మనకి తెలిసిపోయిద్దండి, మన ఆడవాళ్ళమి చేస్తూనే ఉంటాం కదా. నేను ఇంకా ఎండ వచ్చేస్తుంది కదా, మరి దాంట్లోనే ఉంచితే ఆ వేడి ఈ వేడి చల్లారదని ఇంకో దాంట్లోకైతే తీసుకొని చల్లారి పెట్టుకున్నాను. మొత్తానికి చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి అయితే నేను కలిపానండి. ఇక్కడ మనం ఏంటంటే ఉడికే నీళ్ళల్లోనే మనం కొంచెం అల్లము అలానే పచ్చిమిరపకాయ పేస్ట్ కొట్టి కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే నేను ఇంకో వడియాలు కూడా చేస్తానండి, చిట్టి వడియాలు అనమాట. ఇంకో వడియాల్లో వేద్దామని నేను వేయలేదు. కొంచెం ఎండుమిరకాయలు పొడి చేసుకున్నాను, అలానే జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. కానీ భలే వచ్చినాయండి చిట్టి వడియాలు మాత్రం. ఏపీ మా ఆయనగారికి అయితే పెట్టాను, కరకరలాడుతూ తినేశారనమాట. ఇంకా చూసారు కదా, కొంచెం నువ్వులు కూడా వేసాను. నువ్వులు కూడా వేసి బాగా కలుపుకున్నాను. పూర్తిగా చల్లారిపోవాలి. ఇంకా నేను డాబా మీదకి వెళ్ళలేదండి, ఇది మరీ డాబా మీదకి వెళ్ళి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంకా మా ఇంటి దగ్గరే కొంచెం ఎండ వచ్చింది, ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా, ఇంకా ఆ ఎండల్లోనే పెట్టాను. ఆరిపోయినాయి. ఇంకా అంటే మాకు సరిగ్గా మళ్ళీ ఒక 11-12 గంటలకల్లా ఎండ ఇంకో చోటకు వచ్చిద్ది అనేసి నేను 2 రోజులు పెట్టుకున్నాను. అదే బాగా ఎండ వచ్చింది అనుకోండి, ఒక రోజులోనే సరిపోతాయి. మొత్తానికైతే చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి చల్లారిపోవాలి కదా, లేదంటే చన్నీళ్ళలో పెట్టినా కానీ వెడల్పు దాంట్లో అలా కూడా ఆరిపోతాయి. నేను మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా తిప్పుకుంటే ఆరిపోయిందండి కొంతసేపటికి. ఇంకా నేనైతే కవర్ పరుచుకున్నాను. కవరు లేదంటే ఏదైనా కాటన్ది క్లాత్ అయినా పర్వాలేదు.
ఇక్కడ ఎండ వస్తుంది చూశారు కదా, నేను కెమెరాని అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈ కవర్ మీద వేసేస్తున్నానండి. మనం స్పూన్తో అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే నా దగ్గర పైపింగ్ కవర్ ఉంది, మనకి బేకింగ్ కవర్స్ ఉంటాయి కదా, ఆ పైపింగ్ కవర్లో వేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను చిన్న చిన్నగా. అంటే మన ఇష్టం, సైజెస్ చిన్నగా పెట్టుకోవచ్చు లేదా కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. చక్కగా వచ్చేస్తాయి వడియాలు. ఇంకా ఎండ పైకి వెళ్ళిపోతే పైన అంటే బాగా డాబా మీదకి వెళ్ళిపోతే ఇంకా ఒక రోజులోనే ఆరిపోయాయండి. కాకపోతే ఏంటంటే నేను పైకి వెళ్ళలేదు, మా ఇంటి దగ్గరే వస్తుంది కదా అనేసి నేను ఎలా అయితే వడియాలు పెట్టుకున్నాను అంతా కూర్చొని ఆ ఎండలోనే పెట్టుకున్నాను. చూసారండి, నేను ఇక్కడ ఇంకా అటు నుంచి ఇటువైపు వచ్చి పెట్టుకుంటున్నాను. మొత్తానికైతే ఆరబెట్టాను ఆ రోజండి. ఇంకా ఆ రోజు తీసిన తర్వాత కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి వెనక, అందుకే నేను మళ్ళీ డాబా మీదకి పెట్టేశాను. ఎందుకంటే టమోటాలు కూడా ఆరబెడుతున్నాను, వాటితో పాటు వీటిని కూడా ఆరబెట్టాను. మొత్తానికి చక్కగా ఆరిపోయినాయి, చూసారు కదండి. సాయంత్రానికి ఆరిపోయినాయి. వెనక మనము ఇక్కడ తిప్పుతుంటే మీరు కొంచెం పచ్చిగా ఉన్నాయండి, అందుకే రెండో రోజు ఆరబెడితే చక్కగా అయితే ఆరిపోయినాయి. ఆ రోజు ఈవినింగ్ మొత్తం అన్నీ తీస్తున్నాను, మీకు ఇక్కడ చూపిస్తాను. వెనక వైపు కొంచెం కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, ఇంకా మరీ పచ్చిగా ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను రెండో రోజు అయితే డాబా మీద ఆరబెడితే చక్కగా పూర్తిగా ఆరిపోయినాయండి. సో వడియాలు వేసుకొని కూడా మేము తినేసాము, వేయించుకొని కూడా తిన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా, ఎందుకంటే సగ్గుబియ్యం కదా, సగ్గుబియ్యం అదే బియ్యం పిండి అనుకోండి ఊరికి ఆరిపోతాయి. సగ్గుబియ్యం వేసాం కాబట్టి కాస్త అంటే ఒక 70% అయితే ఆరిపోయినాయి, ఒక 30% అయితే ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మా వదిన అయితే పెట్టిద్దండి, ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన పెడితే తీసుకొచ్చుకునేదాన్ని, కానీ నేను ఈసారి అయితే నేనుగానే పెట్టాను. మొత్తానికి అక్కడ కరకరలాడుతున్నాయండి, వేయించుకొని కూడా తినేసాము. సో చాలా బాగున్నాయి. ఆరిపోయిన తర్వాత చూశారు కదా ఎలా ఉన్నాయో, సౌండ్ చూశారు కదా ఎలా వస్తున్నాయో. ఇంకా మనకి కొంచెం నూనె అయితే పోసుకొని, నూనె బాగా కాగిన తర్వాత ఇలా మనం వేసుకొని చక్కగా వేపుకుంటే చిట్టు వడియాలు అయితే రెడీ అయిపోయిద్దండి. సో ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది కదా, మనకి పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ పెట్టుకొని వర్షాకాలంలో మంచిగా ఈ పచ్చళ్ళు వేసుకొని ఈ వడియాలు వేసుకొని తింటే ఉండిద్దండి, ఎంత బాగుండిద్దో కదా. పప్పుచారులో కానీ పప్పు దోసకాయలో కానీ, మేము చిన్నప్పుడు ఎక్కువ పప్పు దోసకాయలు ఉన్నప్పుడు ఇవి బియ్యం వడియాలు తినేవాళ్ళమే. సో ఈ చిట్టి వడియాలు అనమాట ఇవి. ఇంకొంచెం ఇప్పుడు నేను మొదటిసారి కాబట్టి ఒక కప్పు, నెక్స్ట్ ఇయర్ అయితే 2 కప్పులు తెస్తాను. మొత్తానికి చిట్టి వడియాలు అయితే రెడీ చేసుకొని వేపుకొని తినటం కూడా అయిపోయింది.